గౌతమ్‌ని ఆకాష్ పక్కకి తీసుకెళ్ళి, "ఏం మాట్లాడుతున్నావురా గౌతమ్? ఇంద్ర చనిపోవడం ఏంటి? అహల్య కడుపులో ఉన్న బిడ్డ, ఇంద్ర బిడ్డ అవ్వడం ఏంట్రా? అసలేం చెప్తున్నావురా?" అని కంగారుగా అడుగుతూ ఉంటాడు ఆకాష్. కాశ్మీర్‌లో జరిగిందంతా చెప్పేస్తాడు. అహల్య బాధ్యతని ఇంద్ర తనకు అప్పగించిన విషయం అంతా చెప్పేస్తాడు గౌతమ్. ఆ తర్వాత అహల్య చచ్చిపోవాలని నిర్ణయం తీసుకోవడం, అహల్యని ఒప్పించి తాళి కట్టి ఇక్కడికి తీసుకురావడం, అన్ని విషయాలు గౌతమ్ చెప్పేస్తాడు ఆకాష్‌కి. దాంతో, "ఎంత మారిపోయావురా! ఇంత పెద్ద బాధ్యతని నీ తలపై మోస్తున్నావా? ఏదీ లేనట్టే నార్మల్‌గా ఉంటావు. అందరితో హ్యాపీగా ఉంటావు. కానీ ఇంత భారాన్ని మనసులో దాచుకున్నావా? అహల్య పట్ల బాధ్యతకి కారణం ఇదా? ఎంత మారిపోయావు గౌతమ్! ఒకప్పుడు ఎంజాయ్‌గా ఉండే నువ్వు ఇప్పుడెంత బాధ్యతగా ఉంటున్నావురా! నీకంతా మంచే జరుగుతుందిరా" అని ఆకాష్ గౌతమ్‌తో అంటూ ఉంటాడు. మరోవైపు అతిథి ఇంద్రాని కలవడానికి వెళ్తుంది. ఇక అక్కడ ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్, "ఎవరు నువ్వు? ఇంద్రతో నీకు సంబంధం ఏంటి?" అని అతిథిని ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ అడిగిన తర్వాత అతిథిని ఇంద్ర ముందుకి తీసుకెళ్ళి నిలబెడతారు. "ఇంద్ర" అని అతిథి పిలుస్తుంది. ఇక మరోవైపు అహల్య స్పృహలోకి రాగానే జరిగిందంతా గుర్తు తెచ్చుకొని, "గౌతమ్ గారు, గౌతమ్ గారు" అని అరుస్తూ ఉండగా లేడీ డాక్టర్ అహల్యని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. "మీరు పైకి లేవకూడదండి, మీరు సిలైన్ పెట్టుకోవాలి, ఆక్సిజన్ పెట్టుకోవాలి, మీకు పల్స్ పడిపోతుంది, ప్లీజ్ మేము చెప్పేది వినండి" అని ఆ లేడీ డాక్టర్ బతిమిలాడుతున్నా వినకుండా అహల్య తన చేతికున్న సెలైన్ని పీకేసి, "నేను వెళ్తాను" అని అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అహల్య. "గౌతమ్ గారు" అని గట్టిగా అహల్య అరవగానే అహల్య దగ్గరికి పరిగెడతాడు గౌతమ్. ఇక అహల్య గౌతమ్‌ని చూసి గట్టిగా వాటేసుకుంటుంది. "మీకేం కాలేదు, నేనున్నాను" అని అంటూ భరోసా ఇస్తూ ఉంటాడు గౌతమ్. మరోవైపు నందు యామిని దగ్గరికి వచ్చి, "అతిథిని కాశ్మీర్‌కి పంపావా మమ్మీ" అని అంటుండగా, "కాశ్మీర్ ఏంటి, కరీంనగర్‌లో మెడికల్ క్యాంప్‌కి వెళ్ళింది అతిథి" అని యామిని అంటూ ఉండగా, "లేదు మమ్మీ, డ్రైవర్ చెప్పాడు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిందంట, కారు బ్రేక్ డౌన్ అయితే వేరే వాళ్ళ కార్లలో వెళ్ళిందంట మమ్మీ, తను కాశ్మీర్‌కే వెళ్ళింది" అని అంటూ ఉంటాడు నందు యామినిని. అప్పుడే అక్కడికి వచ్చిన రవి, "ఇదేంటి, అబద్ధం ఎందుకు చెప్పి వెళ్ళింది" అని అడుగుతుండగా, "ఇంకెందుకు, ఆ ఇంద్రాన్ని కలవడానికి దానికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఆ అనామకుడిని పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకుంటానా" అని అంటూ అతిథికి ఫోన్ చేస్తుంది. "చెప్పి మమ్మీ" అని అతిథి అంటూ ఉండగా, "ఎక్కడికి వెళ్ళావే" అని కోపంగా యామిని అరుస్తూ ఉంటుంది. "నీ వాయిస్‌లోని కోపం వింటే నీకు నిజం తెలిసిందని అర్థమైంది. ఇంద్రతో మాట్లాడడానికి వచ్చాను, పెళ్ళికి కంపల్సరీ రావాలని చెప్పొచ్చాను" అని అంటూ ఉంటుంది అతిథి. అప్పుడు, "ఆ అనామకుడిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోనని చెప్పాను కదా" అని అంటూ ఉండగా, "లేదు మమ్మీ, ఇది చెప్పడానికే వచ్చాను. నువ్వు నన్ను తిడితే మాత్రం నేను సైలెంట్గా ఉండలేను. ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాను, ఫోన్ పెట్టేయ్" అంటూ కాల్ కట్ చేస్తుంది. దాంతో కోపంతో ఊగిపోతూ ఉంటుంది యామిని. ఇక శ్రావ్య అప్పుడే కాఫీ తీసుకొచ్చి, "అత్తయ్య గారు" అని పిలుస్తుండగా కాఫీని విసిరిగొడుతుంది. "ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపిస్తున్నావే" అంటూ ఉండగా, "దీని ఫ్యామిలీ మొత్తం నా మీద కక్ష కట్టింది" అని శ్రావ్యని కోపంగా చూస్తూ అంటూ ఉంటుంది. అతిథి అంతలా చెప్తుంది కదా, మనమేం చేస్తాం, దాని తలరాత దాంది, వదిలేయ్ అని రవి అంటున్నా కూడా, "అలా వదలలేను, మీలాగా నేను వదిలిపెట్టలేను. దాన్ని అంత గారాబంగా పెంచి నేను తప్పు చేశాను, నా మీద నాకే కోపం వస్తుంది" అని యామిని అంటూ ఉంటుంది. శ్రావ్య ఏడుస్తుండగా నందు బాధపడుతూ ఉంటాడు. మరోవైపు అహల్యని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు గౌతమ్. అప్పటికే కార్తీక్ గౌతమ్ ఫైటింగ్ చేసిన వీడియోని ఇంట్లో అందరికీ చూపించేసరికి గౌతమ్ పైన అందరూ కోపంగా ఉండిపోతారు. గౌతమ్ మారలేదని, ఇంకా ఆకతాయిగానే తిరుగుతున్నాడని అంటూ ఉంటాడు కార్తీక్. అసలు కడుపుతో ఉన్న భార్యని పక్కకు పెట్టుకొని అటువంటి ఫైటింగ్స్ ఏంటి, అసలు నా కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడో ఏంటో, అహల్యకి ఏమైందో ఏంటో అని భానుమతి టెన్షన్ పడుతూ ఉండగా, గౌతమ్కి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కోపంగా సోఫాలో కూర్చుంటాడు అర్జున్ ప్రసాద్. అప్పుడే గౌతమ్ అహల్యని కారు దించి మెల్లిగా లోపలికి తీసుకెళ్తాడు. ఇక గౌతమ్ అహల్యని చూసి లోపలికి
వస్తున్న వాళ్ళని చూసి అర్జున్ దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు అని అడుగుతూ ఉండగా, అది నాన్న చెప్పాను కదా హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళానని, నాతో పాటే అహల్యని తీసుకెళ్ళి టెస్టులు చేయించాను అని అంటూ ఉంటాడు గౌతమ్. మరి మీ ఒంటిపైన ఆ దెబ్బలేంటి అని గౌతమ్ని అర్జున్ నిలదీస్తుండగా, అది నాన్న కార్ టైర్ గుంతలో దిగబడింది, అందుకే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, పెద్ద ప్రమాదం ఏమీ లేదు అని అవలీలగా గౌతమ్ అబద్ధం చెప్పగానే లాగి పెట్టి కొడతాడు అర్జున్ ప్రసాద్. దాంతో అహల్య గౌతమ్ ఇద్దరు షాక్ అవుతారు. ఏంట్రా నీ భాగోతం అంతా బయటపడిపోయింది బామ్మర్ది, ఇదిగో వీడియో అంటూ వీడియో చూపించగా, అది డాడ్ అది అంటూ ఉండగా, ఏంట్రా ఆ ఫైట్ ఏంటి, కడుపుతో ఉన్న ఆడపిల్లని పక్కకు పెట్టుకొని ఏంట్రా ఈ వేషాలు అని తిడుతుండగా, అది 2 years బ్యాక్ గొడవ నాన్న అంటూ ఉండగా, అది ఫ్రెష్ పగ కాదు పాత పగ అంటావు బామ్మర్ది అంతేనా అని కార్తిక్ అంటుండగా, అవును అని అంటుంటాడు గౌతమ్. మనం వెళ్ళే దారి మంచి చెడు రెండు మన వెంటే వస్తాయి అని భానుమతి అంటుండగా, ఏంటి నానమ్మ అంటుండగా, అవును తను చెప్పింది నిజమే, నీ పాత గొడవల వల్ల ఈరోజు అహల్యకి ఎట్టి పరిస్థితి ఏర్పడిందో చూసావా, అహల్య కడుపులోని బిడ్డకు కానీ అహల్యకు కానీ ఏదైనా జరిగితే ఏం చేసేవాడివి, ఇంద్రాని నిన్ను ఒకేలాగా పెంచాను కదా, వాడెందుకు అంత మంచిగా ఉన్నాడు, నువ్వెందుకు ఇలా తయారయ్యావు, నేనేం తప్పు చేశాను అని అర్జున్ నిలదీస్తుండగా, మీది కాదండి తప్పు, నాది తప్పు, నేను అంత ప్రేమగా పెంచి తప్పు చేశాను, అసలు వాడు ఏది అడిగినా ఇచ్చి వాడిని వెనకేసుకొచ్చి వాడు చేసిన ప్రతి పనిని సమర్థించి నేను పాపం చేశానండి, నా ప్రేమే తప్పు, నా పెంపకమే తప్పు, నా పెంపకంలోనే లోపం ఉందండి, కడుపుతో ఉన్న ఆడపిల్లని పక్కన పెట్టుకొని అలా ఫైటింగ్ చేశాడంటే అసలు వీడు నా కొడుకని చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అని అంటూ ఉంటుంది సుభద్ర. ఆ మాటలకి గౌతమ్, ఏంటమ్మా ఇంత చిన్న విషయానికి అని అంటూ ఉండగా, అహల్య కూడా బాధపడుతూ ఉంటుంది సుభద్ర మాటలకి. చిన్న విషయం ఏంట్రా చిన్న విషయం, అహల్యకి ఏదైనా జరిగితే ఏం చేసేవాడివి అని అర్జున్, సుభద్ర, భానుమతి అందరూ గౌతమ్ని తిడుతూ ఉంటారు. గౌతమ్ సైలెంట్గా తల దించుకోగా అహల్య బాధపడుతూ చూస్తూ ఉంటుంది. నిజం కరెక్ట్గా చెప్తుందా అహల్య వాళ్ళందరికీ, అసలు అతిథి మాట్లాడింది ఎవరితో, ఇంద్ర బ్రతికే ఉన్నాడా, ఇంద్ర విషయంలో మరెవరైనా ఉన్నారా, ఆ ఇంద్ర వల్ల అహల్య గౌతమ్లు దూరం కానున్నారా, ఇంద్ర తిరిగి వస్తే అహల్య చాయిస్ ఎవరు, గౌతమా లేదంటే ఇంద్రానా, కథ ఏ మలుపు తిరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.